అంటే బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా పనిచేసినటువంటి సతీష్ గారు ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల అవకాశం వచ్చింది కాబట్టి ఒక ఉమెన్కి అవకాశం వచ్చింది కాబట్టి సతీష్ రాజేశ్వరి గారు ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా ఒక లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక సర్పంచ్ అభ్యర్థిగా వీరి ఇంటి నుంచి కూడా అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎట్లా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, ప్రజలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వబోతున్నారు, కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు సీనియర్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకొని సతీష్ అన్న గారు నమస్తే అన్న. నా పేరు వచ్చేసి గోరి సతీష్, నా భార్య పేరు వచ్చేసి గోరి రాజేశ్వరి. అయితే 2014లో నాకు నా భార్యకు ఎంపీటీసీ అవకాశం వచ్చి గెలవడం జరిగింది. ఆనాడు 10 ఏళ్ల నుంచి ఈ యొక్క మణికొండ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. విద్యుత్ సబ్స్టేషన్ కానీ 1,50,00,000తోటి విద్యుత్ సబ్స్టేషన్ ఎమ్మెల్యే సహకారంతో చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ మన అదనపు తరగతి గదులు కానీ మణికొండలో గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థలో ఉండే ఎమ్మెల్యే సహకారంతో గ్రామ పంచాయతీ భవనం కూడా ఎస్ఆర్ రెడ్డి గారు మంజూరు చేయడం జరిగింది. అలాగే కార్మిక భవనం కూడా మంజూరు చేసిండ్రు కాబట్టి అది కొద్దిగా ప్రభుత్వము లేనందు అది ఎమ్మెల్యే గారు ప్రభుత్వం లేనందున దాన్ని అట్లే ఓళ్ళలో పెట్టిండ్రు. అయినా ఈ యొక్క మణికొండ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంచినీటికి అరిగోసు పడుతుండ్రు ప్రజలు, గ్రామ ప్రజలు. ఈ యొక్క మిషన్ భగీరథ ద్వారా 4 ట్యాంకులని ఈ యొక్క ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం, మా ఇంటింటికి నల్ల ఇవ్వడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను మణికొండ గ్రామ ప్రజలకు. ఆ యొక్క ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అవకాశం కల్పించినట్టు మణికొండ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే ఇప్పుడు కూడా జనరల్ ఉమెన్ వచ్చింది మణికొండ గ్రామానికి. నా భార్య అయినటువంటి గోరి రాజేశ్వరి గారిని బలపరచాలని గ్రామస్తులందరూ, పార్టీలు, నా శ్రేయభిలాషులు, నా ఆప్తమిత్రులు అందరూ కలిసి నా భార్యని ప్రపోజల్ చేసిండ్రు. అందుకు అత్యధిక మెజారిటీతోటి గ్రామ ప్రజలందరూ గెలిపిస్తారని ఆశిస్తూ, అలాగే అవకాశం ఇచ్చి ఈ ఎలక్షన్లో గెలిచిన వెంబడే ఈ యొక్క మణికొండ గ్రామాన్ని దశ మార్చాలనేది ఒక సంకల్పం ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క మణికొండ గ్రామంలో 10వ తరగతి చదివి అందరూ ఎడ్యుకేషన్ పై లెవెల్కు పోతలేదు. అది ఒక దాని మీద ప్రత్యేకమైన దృష్టి ఉంది నాకు. అట్లే గ్రామంలో సీసీ రోడ్లు చాలా తక్కువ ఉన్నాయి, దాని మీద కూడా దృష్టి ఉంది. ఇంకా మహిళా యువజన సంఘాలకు సంబంధించినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు గ్రంథాలయాలు కానీ అటువంటి పై అధికారుల సహకారంతో, పెద్దల సహకారంతో ఈ యొక్క గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో ఈ యొక్క బరిలోకి నా భార్యని దింపడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ మన్నించి ఈ యొక్క అత్యధిక మెజార్టీ గెలరని చెప్పి ఆశిస్తూ. నమస్కారం, నా పేరు గోరి రాజేశ్వరి. నేను ఇంతకుముందు ఎంపీటీసీగా చేసిన ఎన్నో మంచి పనులను చేసినాము. ఇప్పుడు ఇట్లా అవకాశం ఇస్తే అంతా మంచి చేస్తాం ఊరి కోసం అని ఆశపడుతున్నాను.